ఈరోజు మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్, ఎందుకంటే యువత ఈ రోజు క్యాంపస్ లో సెలక్షన్ కాని వాళ్ళు 10th చదివి ఇంటర్మీడియట్ చదివి వారికి తగిన ఉద్యోగాలు దొరక్క అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రోజు కలెక్టర్ గారి దగ్గరకో నా దగ్గరకో ఏదో ఒక ఉద్యోగం ఇప్పించమని తిరిగేటువంటి వాళ్ళందరి కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ 1850 మంది రిజిస్టర్ చేసుకున్నారు. వచ్చినటువంటి కంపెనీలు కూడా మంచి పేరుందిక కన్న కంపెనీలే వచ్చినాయి. టెక్ మహీంద్రా దగ్గర నుంచి కియా మోటార్స్ వరకు, రిలయన్స్ వరకు అన్ని కూడా ఈ దేశంలో పేరుందినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీలు ఈ రోజు ఇక్కడికి జాబ్ ఆఫర్ అందరినీ ఇంటర్వ్యూ చేసి జాబ్ ఆఫర్ లెటర్లు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 6,476 పోస్టులు జిల్లా లెవెల్లో లోకేష్ బాబు గారి యొక్క డైరెక్షన్ లో వారి సూచనలు సలహాల మేరకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇప్పించి జాబ్ మేళాలు నిర్వహించి 6,476 మందికి ఓన్లీ పల్నాడు జిల్లాలోనే ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. ఈ రోజున 2,000 మంది వరకు ఆఫర్ లెటర్లు ఇచ్చేటువంటి దానికి స్కిల్ డెవలప్మెంట్ ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తా ఉన్నారు. కారణం ఏంటి? చంద్రబాబు గారికి ఉన్నటువంటి దూరదృష్టి, చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి క్రెడిబిలిటీ. 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పటి వరకు ఎంఓయూలు చేసుకోవటం, 25 లక్షల ఉద్యోగాలు పెట్టుబడులు తీసుకురావడమే కాదు, ఎన్ని ఉద్యోగాలు ఇస్తారనేటువంటిది ఫస్ట్ లోకేష్ బాబు గాని చంద్రబాబు గారు కానీ మాట్లాడటం జరుగుతూ ఉంది. 25 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పటి వరకు వచ్చేటువంటి పెట్టుబడులను బట్టి దాన్ని చూస్తే వాళ్ళు అన్ని ఉద్యోగాలు కల్పిస్తామనేటువంటిది వారి ద్వారా ఒక ఎంఓయూ చేసుకోవడం జరిగింది. కానుక ఏంటంటే ఈ రాష్ట్రంలో చదువుకునేటువంటి యువతకి తల్లిదండ్రులు ఏదైతే కష్టపడి చదివిస్తున్నారు, రైతు కుటుంబాల పిల్లలు, చిన్నపాటి ఉద్యోగస్తుల యొక్క పిల్లలు కావచ్చు, వ్యవసాయ కూలీల పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు వాళ్ళు తిన్నా తినకపోయినా మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఏదైతే చదివిస్తున్నారు, లక్షల రూపాయలు ఎడ్యుకేషన్ ఖర్చు పెడుతున్నారు, అప్పులు చేసి కూడా చదివిస్తున్నారు. ఉద్యోగం వస్తే అప్పులు తీరుస్తామని కూడా వాళ్ళు ఎన్నో కళ్ళకు అంటున్నారు. వాళ్ళందరి కళలు నిజం కావడం కోసమే ఈ రోజు చంద్రబాబు గారు సింగపూర్ వెళ్ళినా, లోకేష్ బాబు విదేశాలు పర్యటించినా, పెట్టుబడులు ఆకర్షింపజేసినా రాబోయేటువంటి పిల్లల భవిష్యత్తు కోసం అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. విధ్వంసకరమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఈ రాష్ట్రానికి ప్రమాదం. జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు, ఆ పార్టీ ఆలోచనలు, వైసీపీ యొక్క పోకడ చూస్తే ఈ రాష్ట్రానికి విధ్వంసకరమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు. మంచిని ఓర్చుకోలేనటువంటి వైసీపీ విషం చెందుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలే దురాలోచనలు, దుర్మార్గపు ఆలోచనలు. ప్రశాంతంగా ఈ రాష్ట్రంలో వాతావరణం ఉండటానికి కానీ, అభివృద్ధి చెందడానికి కానీ చంద్రబాబు గారు చేసే సంక్షేమాన్ని ఓర్చుకోలేనటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డికి, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి కనపడతా ఉంది. కనుక ఇప్పుడైనా ఆ డిఎస్సి మీద దుష్ప్రచారాలు మానేసి జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఇంకా నిర్మాణాత్మకమైన ఆలోచనలు ఇస్తారేమనంటే వారు ఏ కోశాలు కూడా అటువంటి ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అందుకనే అటువంటి పార్టీని, అటువంటి నాయకులకి తప్పకుండా 29లో అడ్రస్ లేకుండా చేసేటువంటి ఆలోచన కూడా రాష్ట్ర ప్రజలు చేయబోతా ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి జాబ్ మేళా 2,000 మందికి ఈ చిలకలూరిపేట కేంద్రంగా ఉద్యోగాల ఆఫర్ లెటర్ ఇవ్వాలని ఆశిస్తూ వాళ్ళందరికి వచ్చినటువంటి ఎవరైతే జాబ్ కావాలని వచ్చినటువంటి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు కూడా నమస్కారం.